భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఆప్షన్ 1 ఆది శంకరాచార్యులు, ఆప్షన్ 2 చైతన్య మహాప్రభు, ఆప్షన్ 3 నామ్ దేవ్, ఆప్షన్ 4 గురు నానక్ దేవ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, శైవ సాధువులు ఆల్వారులు, వైష్ణవ సాధువులు నాయనార్లు. ఆప్షన్ 1 ఏ సరికానిది, బి సరైనది, ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది, ఆప్షన్ 3 ఏ బి రెండు సరైనవి, ఆప్షన్ 4 ఏ బి రెండు సరికానివి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏ బి రెండు సరికానివి. ఎందుకంటే శైవ సాధువులు నాయనార్లు, వైష్ణవ సాధువులు ఆల్వార్లు ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఈ రెండు సరికానివి. మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే శివ సాధువులు శివ వాళ్ళు నాయనోర్లు అలా గుర్తుపెట్టుకోండి. శివ వాళ్ళు నాయనోర్లు అంటే బాగా ఉన్నవాళ్ళు అని అలా గుర్తుపెట్టుకోండి. వైష్ణవి ఆలు వైష్ణవులు, లేదా వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆలు అంటే ఆల్వారులు, వైష్ణవి అంటే వైష్ణవ సాధువులు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విశిష్ట ద్వైత్వమును బోధించిన వారు ఆప్షన్ 1 రామానుజాచార్యులు, ఆప్షన్ 2 శంకరాచార్య, ఆప్షన్ 3 రామానందుడు, ఆప్షన్ 4 కబీర్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రామానుజాచార్యులు. విశిష్ట ద్వైతమును బోధించిన వారు రామానుజాచార్యులు. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. ఆప్షన్ 1 ద్వైత్వ సిద్ధాంతం, ఆప్షన్ 2 విశిష్ట ద్వైత్వం, ఆప్షన్ 3 అద్వైతం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ద్వైత సిద్ధాంతం. నెక్స్ట్ వన్, రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించిన పేరు ఆప్షన్ 1 శ్రీ భాష్యం, ఆప్షన్ 2 సాఫ్, ఆప్షన్ 3 స్వచ్ఛత, ఆప్షన్ 4 భగవద్దీపిక. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శ్రీ భాష్యం. రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించిన పేరు శ్రీ భాష్యం. నెక్స్ట్ వన్, ఆది శంకరాచార్యులు రచనలో లేనిది ఆప్షన్ 1 ఆత్మబోధనలు, ఆప్షన్ 2 సౌందర్యలహరి, శివనందలహరి, ఆప్షన్ 3 వివేక చూడామణి, ఆప్షన్ 4 వేదాంత సూత్రం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వేదాంత సూత్రము. ఆది శంకరాచార్యులు రచనలో లేనిది వేదాంత సూత్రం. ఆది శంకరాచార్యులు రచనలు ఏంటంటే ఆత్మబోధనలు, సౌందర్యలహరి, శివనందలహరి. నెక్స్ట్ క్వశ్చన్, మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అనే ప్రసిద్ధ సూక్తి ఆప్షన్ 1 గురు నానక్, ఆప్షన్ 2 రామానందుడు, ఆప్షన్ 3 శంకరాచార్య, ఆప్షన్ 4 బసవేశ్వరుడు. మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు అనే ప్రసిద్ధ సూక్తి ఎవరిదంటే ఆప్షన్ 4 బసవేశ్వరుడు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించిన వారు ఆప్షన్ 1 వల్లభాచార్య, ఆప్షన్ 2 బసవేశ్వరుడు, ఆప్షన్ 3 రామానందుడు, ఆప్షన్ 4 కబీర్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వల్లభాచార్య. బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించిన వారు వల్లభాచార్య. నెక్స్ట్ క్వశ్చన్, శతాబ్దాలుగా వీరి భజనలు జనబాహుల్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆప్షన్ 1 కబీర్, ఆప్షన్ 2 సంత్ రవిదాస్, ఆప్షన్ 3 మీరాబాయ్, ఆప్షన్ 4 చైతన్య మహాప్రభు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మీరాబాయ్. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగిన వారు ఆప్షన్ 1 కబీర్, ఆప్షన్ 2 సంత్ రవిదాస్, ఆప్షన్ 3 మీరాబాయ్, ఆప్షన్ 4 చైతన్య మహాప్రభు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగిన వారు ఆప్షన్ 1 కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది వీరి బోధనల సారాంశం ఆప్షన్ 1
కబీర్, ఆప్షన్ 2 సంత్ రవిదాస్, ఆప్షన్ 3 మీరాబాయి, ఆప్షన్ 4 చైతన్య మహాప్రభు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది వీరి బోధనల సారాంశం. ఆప్షన్ 2 సంత్ రవిదాస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీరి ప్రకారం దేవుని ఎదుట అందరూ సమానమే. ఆప్షన్ 1 కబీర్, ఆప్షన్ 2 సంత్ రవిదాస్, ఆప్షన్ 3 మీరాబాయి, ఆప్షన్ 4 చైతన్య మహాప్రభు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కబీర్. వీరి ప్రకారం, కబీర్ ప్రకారం దేవుని ఎదుట అందరూ సమానమే. నెక్స్ట్ క్వశ్చన్, సమావేశం అవ్వడానికి సత్రాలు లేక మఠములు మరియు నామ్ఘర్లను ప్రారంభించిన సాధువు. ఆప్షన్ 1 చైతన్య మహాప్రభు, ఆప్షన్ 2 శంకర్ దేవుడు, ఆప్షన్ 3 గురు నానక్, ఆప్షన్ 4 నామ్దేవ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శంకర దేవుడు. సమావేశం అవ్వడానికి సత్రాలు లేక మఠములు మరియు నామగర్లను ప్రారంభించిన సాధువు శంకర దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, గురు గ్రంథ సాహిబ్ రాసిన సాధువు. ఆప్షన్ 1 చైతన్య మహాప్రభు, ఆప్షన్ 2 శంకర్ దేవుడు, ఆప్షన్ 3 గురునానక్, ఆప్షన్ 4 నామ్దేవ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గురునానక్. గురు గ్రంథ సాహిబ్ రాసిన సాధువు గురునానక్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ గౌరంగ అని వీరిని పిలుస్తారు. ఆప్షన్ 1 చైతన్య మహాప్రభు, ఆప్షన్ 2 శంకర్ దేవుడు, ఆప్షన్ 3 గురునానక్, ఆప్షన్ 4 నామ్దేవ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. శ్రీ గౌరంగ అని ఎవరిని పిలుస్తారంటే ఆప్షన్ 1 చైతన్య మహాప్రభును పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడు ఒక్కడే అని ఆయన కృష్ణుడు లేదా హరిని విశ్వసించిన వైష్ణవ సాధువు. ఆప్షన్ 1 చైతన్య మహాప్రభు, ఆప్షన్ 2 శంకర దేవుడు, ఆప్షన్ 3 గురునానక్, ఆప్షన్ 4 నామదేవ్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చైతన్య మహాప్రభు. ఈయన దేవుడు ఒక్కడే అని ఆయన కృష్ణుడు లేదా హరి అని విశ్వసించిన వైష్ణవ సాధువు. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణాన్ని తెలుగులో వ్రాసిన కవయిత్రి. ఆప్షన్ 1 నామదేవ్, ఆప్షన్ 2 జ్ఞానేశ్వర్, ఆప్షన్ 3 మొల్లా, ఆప్షన్ 4 అన్నమయ్య. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మొల్లా. లాస్ట్ క్వశ్చన్, సాఫ్ అనే పదము ఏ భాషా పదము. ఆప్షన్ 1 పర్షియన్, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 అరబిక్, ఆప్షన్ 4 సంస్కృతం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సూఫీ అనే పదము సాఫ్ అనే పదం నుండి వచ్చింది. అయితే ఈ సాఫ్ అనేది ఏ భాషా పదము? షాఫ్ అనేది అరబిక్ భాషా పదం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్.